పక్కా హైదరాబాద్ వాళ్ళ స్లాంగ్ ఎలా ఉండదంటే పక్కా హైదరాబాదీ స్లాంగ్ లేకపోతే తెలంగాణ వాళ్ళది. అంటే మీ ఫాదర్ ఊరెటు? తెలంగాణనండి. తెలంగాణ. ఏదో చెప్పారు. నల్గొండ దగ్గర సర్వారం ఊరి పేరు. యాహ్! ఓకే. ఆదిలాబాద్, కరీంనగర్ వాళ్ళైతే పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. మేము కూడా పక్క అంటే ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు సినిమాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లా ఓకే. వదిలేస్తే పక్కా తెలంగాణ. ఆపోజిట్లో తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మాలోంచి కూడా తెలంగాణ ఇన్స్టింక్ట్స్ బయటకు వచ్చేస్తాయి. అంతేలేండి. యా సో ఇంట్లో బాగా సపోర్టివా? ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇద్దరు. వెరీ లక్కీ అండి, వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. బోత్ ఆఫ్ అస్ వీ హ్యావ్ రియలీ గుడ్ good పేరెంట్స్. అండ్ యాక్చువల్లీ మేము ఇందాకో నిన్నో ఎప్పుడో డిస్కస్ చేసాం అబౌట్ దిస్ కదా, హ్యావింగ్ సపోర్టివ్ ఫ్యామిలీస్ అట్లీ ఎస్పెషలీ మనలాంటి ఫీల్డ్స్లో. నేను ఇంజనీరింగ్ చదివానండి, దాని తర్వాత ఎంబీఏ చేశాను. కూడా ల్యాండెడ్ ఎనీ కంఫర్టబుల్ జాబ్, కానీ నాకు ఇది ప్యాషన్ అని వాళ్ళు అర్థం చేసుకొని నాకంటే ముందే వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని సరే వచ్చి సినిమాలో చేసుకొని చెప్పారు. అండ్ ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఒక 2.5 years అయితే నేను ఫుల్ టైమ్ యాక్టింగ్లోకి దిగి చైల్డ్ యాక్టర్గా చేసిన, కాలేజ్ చేస్తూ స్కూల్ చేస్తూ అలా చేసేవాడిని. లీడ్గా 2.5 years నుంచి చేస్తూ ఉండగా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఇస్ స్టిల్ మ్యాజికల్. సో వెరీ వెరీ హ్యాపీ. అదే మేము అదే డిస్కస్ చేసుకున్నాం, ఎలా ఉంటుంది కదా సపోర్ట్ చేయని వాళ్ళకి, ఎలా ఉంటుంది కదా. ఇట్స్ సో సాడ్, అసలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది కదా సపోర్ట్ ఇక్కడ లేదు. ఐ థింక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా పెద్ద స్ట్రెంగ్త్ అండి అది. నన్ను కూడా అడుగుతారు, అమ్మాయి కదా తెలుగు ఇట్లా కన్వెన్షనల్ ఫ్యామిలీని చేస్తే ఎలా సపోర్ట్ చేస్తారా అసలు అని అట్లా ఉంటుంది కదా. నాకు వెంటనే నాకు ఇట్లా వచ్చేస్తుంది లోపల నుంచి, వావ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ అని. మా మమ్మీ డాడీ ఫుల్ అసలు వాళ్ళు మా పాట ఏమైనా వచ్చింది టుక్టుక్లో నుంచి అంటే ఒక వరుసగా 10 సార్లు చూస్తారు. నేను జోక్ కూడా చేయట్లేదు. సో దే వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు మా మమ్మీ కూడా అంతే, ఈ ఇంటర్వ్యూలో 100 views మా అమ్మాయి ఉంటాయి. ఓకే. అంటే ఎస్, అంటే పేరెంట్స్కి పిల్లల్ని చూసుకో అలాగే వాళ్ళు అంతే చాలా ఏమంటారు స్వచ్ఛంగా చూసుకుంటారు. అవును. ఓకే. అండ్ అలాగే రీసెంట్గా మీకు ఒకటి అవార్డు వచ్చిందని విన్నాం చెన్నైలో. అవునండి. ఎస్ బిహైండ్ వుడ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని చెప్పి. అవునండి. అవును. యా వెరీ చాలా సర్రియల్ మూమెంట్ అది. నాకు యాక్చువల్లీ అప్పటికి నేను నిద్ర లేదండి, ప్రమోషన్స్ ఉండే, రిలీజ్ తర్వాత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. హిట్ అవ్వగానే ఇంకా వస్తాయి కదా మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్, అవన్నీ చేస్తూ సడన్గా పిలిచారు. నేను అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడే వచ్చా, టుక్ ప్రమోట్ చేయాలని అప్పుడే రీచ్ అయ్యా. నిన్న మీరు చెన్నైలో ఉన్నట్టున్నారు కదా, నిన్న చెన్నైలో ఉన్నారు. అవునవును. అవునండి, అప్పుడే మన సినిమా కోసమే వచ్చాను. అలాగా ఆ ఫ్లోలో సడన్గా కాల్ చేశారు, సార్ హైదరాబాద్కి వచ్చి ఒక 2 రోజులు నా ఫ్యామిలీతో రెస్ట్ తీసుకుందామని వచ్చినప్పుడే కాల్ చేశారు. చేసి బిహైండ్ వుడ్స్ నుంచి కాల్ చేస్తున్నాము ఇట్లా అవార్డ్ కోసము, మీ కుటుంబస్థన్ పెద్ద హిట్ అయింది కదా అని. దే ఆనర్డ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అలా నాకు అది ఇచ్చారు, లీడ్ యాక్ట్రెస్లో ఇచ్చారు. అంటే అలాగే మీరు ఒక వీడియో కూడా చూశాను స్టేజ్ మీద అల్లు అర్జున్ గారితో. మీరు బిఫోర్ ఆయనతో వర్క్ చేశారా? లేదండి, పుష్పక విమానం అని ఒక సినిమా చేశా. దాని ట్రైలర్ లాంచ్కి సార్ వచ్చారు. సో సార్ లాంచ్ చేశారు ఆ రోజు. ఆ వీడియో ఆ రోజుది. యా. అంటే ఎలా మాట్లాడండి, ముందు నుంచి పరిచయం ఉన్నట్టు అంటే టచ్లో ఉంటారా? లేదండి, లేదు. అంటే సార్తో అంటున్నారా? లేదు, బేసిక్లీ ముందు వచ్చాయి అవకాశాలు టు మీట్ హిమ్, పార్టీయో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్కి వస్తున్నారు అలా. కానీ ఎప్పుడు కలవలేకపోయా, అంటే ఎందుకుంటుంది కలవాలని, కానీ ఎప్పుడు కలవలేకపోయా, ఏదో అయ్యి. కానీ ఒకరోజు కుదరక ఒకరోజు ఆనంద్ కాల్ చేసి ఇలా నీకు పెద్ద సర్ప్రైజ్ ఈరోజు అని కాల్ చేసి ఇలా రేపు మన ఈవెంట్కి ఎవరు వస్తున్నారు తెలుసా నీకు అని. అసలు ఆ రోజు నెక్స్ట్ డేనే ఐ కుడెంట్ స్లీప్ ప్రాపర్లీ ఆల్సో, రేపు వస్తున్నారు, వాట్ డు ఐ టాక్, అసలు ఏం చేయాలి అని. నేను అప్పటికి అసలు ఆ రోజు నేను స్టేజ్ పైన చాలా న్యాచురల్గా నాకు ఆర్గానిక్ గేమ్ అనిపించిందో, బికాజ్ ఐమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కాబట్టి అలా అయిందండి. బట్ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. యా. ఏం చెప్పారు, ఏమైనా కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ? అవునండి, ఆ రోజు నేను షాక్ అయింది ఏంటంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చూశారు. చూసి సార్ స్పీచ్ ఇస్తున్నప్పుడు అది అన్నారు, నేను ఈ ట్రైలర్లో కూడా భలే మంచి కామిక్ టైమింగ్ ఉంది అమ్మాయికి, ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా టపటప మాట్లాడుతూ ఉంటుంది దాంట్లో అని చెప్పారు. సో దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. ఏంటంటే అది గుర్తుపెట్టుకొని చెప్పారు అని. దట్ వాజ్ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ.
ఇంకా అంతే అండి చూసి దట్ డే హీ హగ్డ్ మీ వెరీ బ్యూటిఫుల్. అంతే ఇంకా దీనికన్నా ఇంకా అంతకంటే బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉంటుందా? ఎస్ యా. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? చాలా అందరూ అండి, మన టాప్ యాక్టర్స్ అందరూ నా ఫేవరెట్. సేఫ్